ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లో ఉందన్నారు కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి. సెప్టెంబర్ 29 నుంచి ఎన్నికల ప్రక్రియ మొదలైందన్నారు. ఖమ్మం జిల్లాలోని 20 మండలాల్లో 2 దఫాలుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరుగుతున్నాయన్నారు. పంచాయతీ ఎన్నికలు కూడా 3 విడతల్లో నిర్వహిస్తామని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి వెల్లడించారు. మన రాష్ట్ర ఎన్నికల సంఘం నిన్న చెప్పినట్లుగా మన జిల్లాలో ఖమ్మం జిల్లాలో 20 మండలాల్లో వివిధ స్థానాల్లో వారు ఇచ్చినటువంటి షెడ్యూల్ ప్రకారంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు 2 ఫేజుల్లో, గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి సర్పంచ్, వార్డు మెంబర్లు 3 ఫేజుల్లో ఎన్నికల స్థానిక సంస్థల ఎన్నికలు మనం చేయబోతా ఉన్నాం. మనకి మొత్తం ఖమ్మం జిల్లాలో 20 మండలాలు ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో మనకి భాగంగా ఉంటాయి. 571 గ్రామ పంచాయతీలు, 283 ఎంపీటీసీ స్థానాలు, 20 జెడ్పీటీసీ స్థానాలు. దీంట్లో భాగంగా పోలింగ్ స్టేషన్స్ 5214. ప్రతి ఒక్క వార్డుకి ఒక పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో మనకు ఉన్నటువంటి 5214 వార్డులకు గాను 5214 పోలింగ్ స్టేషన్లు మనం ఏర్పాటు చేస్తున్నాం. ఇవన్నీ కూడా 737 పోలింగ్ లొకేషన్స్లో మనం ఏర్పాటు చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఎంపీటీసీల విషయానికి వస్తే 1580 ఎంపీటీసీ పోలింగ్ స్టేషన్స్, 593 పోలింగ్ లొకేషన్స్లో